సంక్రాంతి పండుగ నేపథ్యంలో నేషనల్ హైవేలపై ఏర్పడే ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సెక్రటేరియట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ రోజుల్లో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జనవరి 8 నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహన రద్దీ ఉంటుందని, రోజుకు సుమారు 1,00,000 వాహనాలు ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలి అని ఆదేశించారు. ఇక ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ పరిసరాలలో ట్రాఫిక్ ఆగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. పండుగ రద్దీ రోజుల్లో ల్యాండ్లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు నిషేధించాలి అని, అత్యవసర రోడ్ల పనులను రాత్రి వేళల్లో మాత్రమే చేపట్టాలి అని ఆదేశించారు. పండుగ ప్రారంభానికి ముందే రహదారులపై ఉన్న మట్టి, నిర్మాణ సామాగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలి అని, అన్ని లేన్లు వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉంచాలి అని సూచించారు. వర్క్ జోన్ల వద్ద పగలు, రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు, హై విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి అని ఆదేశించారు. ఇక రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాల వద్ద అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలి అని, ట్రాఫిక్ మళ్లింపుల విషయంలో స్థానిక పోలీసులతో నిరంతరం సమన్వయం పాటించాలి అని మంత్రి స్పష్టం చేశారు. ఇక రూట్ పెట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్స్లు 24 గంటలు అందుబాటులో ఉంచి ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని రహదారి ఘటనలను పర్యవేక్షించాలి అని ఆదేశించారు.